గత వారం రోజుల నుంచి ఒకటే వైరల్ అవుతుంది, స్క్రోల్ అవుతుంది సోషల్ మీడియాలో. మొత్తం మెగా ఫ్యామిలీ అంతా కల్లా మిమ్మల్ని బాయ్కాట్ చేసింది వారి సినిమాల నుంచి అంటున్నారు. త్రివిక్రమ్ బన్నీ నటించే సినిమా నుంచి బలవంతంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అతన్ని మెడబెట్టి బయటికి గెంటేశారు. అతను షూటింగ్ వస్తే అతను తీసుకుంటే నేను ఒప్పుకోనని తీవ్ర అభ్యంతరం తెలిపిన బన్నీ. నేను ట్రంక్ పెట్టుకున్న తాడేపల్లిగూడెం నుంచి చెన్నై వచ్చింది. నేను ఇప్పుడు మెగా ఫ్యామిలీ ఇస్తుందని నేను రాలేదండి. సైరాలో మీ రోల్ ఉన్నట్టా తీసేసేదట్టనా? మెగా ఫ్యామిలీలో ఒక చిరంజీవి గారిని చూసి ఇన్స్పైర్ అయ్యి వచ్చిన వాళ్ళం మేము ఇక్కడికండి. ఆయన ఉదారతకి, ఆయన మంచితనానికి ఒక చిన్న నిదర్శనం అవుతుందండి. వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు కదా సార్. ఒకటేనండి, ఇక్కడ టాలెంట్ డిలేడ్ నాట్ డెనైడ్ అని నమ్ముతాం. పవన్ కళ్యాణ్ గారి పేరు ఉచ్చరించడానికి కావచ్చు, ఇంకోటి కావచ్చు, అతను పెద్దగా ఇష్టపడ్డు బన్నీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇచ్చాడు, ఎన్నికల్లో కూడా ట్వీట్ చేశాడు. అలాంటి బన్నీ ఇలా చేసి ఉంటాడా మీ విషయంలో అనేది ఇక్కడ ఇక్కడ 4 ఫ్యామిలీలు డామినేషన్ మూవీలో. దగ్గుబాటి, అక్కినేని, నందమూరి, మెగా, ఈ 4 ఫ్యామిలీలు. ఒక 2 ఫ్యామిలీలు, ఒక ఫ్యామిలీ ఒక పార్టీ వైపు ఉంటే, ఒక ఫ్యామిలీ ఒక పార్టీ వైపు, 2 ఫ్యామిలీలు ఇంకొక పార్టీ వైపు ఉన్నాయన్నమాట. మీకు సంబంధించి ఎవరు లేరు. మా నాయకుడు ఉన్నాడు, మా నాయకుడు ఫోటో ఉంది గుండెల్లో, అది చాలండి. నన్ను ఎదుర్కొనే దమ్ము ధైర్యం ఎవరికి లేదు. టీడీపీ ఎంపీలు బీజేపీలో కలవడాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? ఒక మాటలో చెప్పండి. అదే వీళ్ళు అండి ప్రజా ఓటుతోటి గెలిచి ఎంపీలు అయి ఉంటే ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి నేను పటాపటాన్ని కొట్టేవాడిని. ఎందుకు? వ్యభిచారి కన్నా చాలా తక్కువగా ఆలోచించాలి. ఇదంతా ఈవీఎంలో విజయం తప్పితే ఇది నైతిక విజయం కాదనేసి సామినేని యాదగిరి గారు, మరి పంచమర్తి అనురాధ గారు ఇదంతా. మనం గెలిస్తే అనుకోండి అద్భుతంగా ఈవీఎంలు పనిచేసినాయి. ఈవీఎంలు ట్యాంపరింగ్ ఇంకోటి ఎవరు చేస్తారండి? ఇప్పుడు అదే ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తే సుప్రీంకోర్టుకు వెళ్తున్నారు కదా ఆధారాలతో సహా. ఇప్పుడు ఎర్రగడ్డలో కొంతమంది పిచ్చోళ్ళని పడేస్తారు. వాడు బయటకు వచ్చినా కూడా నువ్వు పిచ్చోడు 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 అంటారు. ఇప్పుడు అంతలా శ్రమించి ఒక ఉగ్రవాది, ఒక తీవ్రవాదిలా పనిచేసి వైసీపీని గెలిపించిన తర్వాత పృథ్వీరాజ్కి ఆ స్థాయిలో ప్రయారిటీ ఇవ్వడం లేదు పార్టీలో అన్న విమర్శలు వినిపిస్తాయి. అది చాలండి, నేను ఎప్పుడు అదే చెప్పేవాడిని. ఇండస్ట్రీకి, సినిమా ఇండస్ట్రీకి జగన్ సీఎం కావడం ఇష్టం లేదు అన్న మాట అన్నారు మీరు. అవునండి. ఎందుకు అది? ఇప్పుడు ఆంధ్రాకి ఏమైనా చిత్ర పరిశ్రమ తీసుకెళ్ళి అక్కడ ఏమైనా డెవలప్ చేసే అవకాశం ఉంది? చిత్ర పరిశ్రమ అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారి ప్లేస్లో ఏ ముఖ్యమంత్రి ఉన్నా ఎవరున్నా మొత్తం బృందవంతం వెళ్ళి కలిసి ఒక చిన్న నటుడుగా నా ఆవేదన. 10 ఏళ్ల పాటు ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎమ్మెల్యే అంతా ఆస్తులు అమ్ముకొని మరి రాజకీయం చేశారు. ఈరోజు మళ్ళీ పోగొట్టుకున్న ఆస్తులన్నీ కూడబెట్టుకోవాలి కదా. ఏమండి ఎమ్మెల్యే అంటేనే దోచుకుని తినేయటమా? అదే ఉంది కదా పరిస్థితి. తెలుగుదేశంలో మా దాంట్లో అది లేదు. మీ వాళ్ళనే 10 ఏళ్ళ నుంచి ఎండిపోయారు కదా. ఓడిపోయిన మోపిదేవి వెంకటరమణ గారిని మంత్రివర్గంలో తీసుకున్నారు. అయితే అప్పటికే గట్టిగా హామీ ఇచ్చి చిలకలూరుపేట మాజీ ఎమ్మెల్యే మరి రాజశేఖర్ని మాత్రము మంత్రివర్గంలోకి ఎందుకు తీసుకోలేదు అనేది ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. మీకు భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి టీడీపీ ప్రధాన ప్రత్యర్థిగా నిలుస్తుందా లేకపోతే జనసేన నిలుస్తుంది అనుకుంటున్నారు మీరు? దమ్మున్న మగాడు ఆడు మగాడ్రా బుజ్జి అంటే ఎవరంటే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకెవరూ లేరండి వెనకాల. మరి ఈరోజు ఒక్క స్థానంతో ప్రారంభమైన జనసేన పార్టీ భవిష్యత్తులో మీకు ప్రధాన పోటీదారుగా ఉంటుంది అనుకుంటున్నారు? మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్
iDream. మరిన్ని వీడియోల కోసం iDreamని సబ్స్క్రైబ్ చేయండి. Please subscribe iDream. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch iDream.